అయినా చర్చిద్దాం. మీ 11 మంది అసెంబ్లీకి రండి. రాజంపేట ప్రజావేదిక నుంచి వైకాపాకు సీఎం చంద్రబాబు సవాల్. అవినీతి పత్రికా ఛానల్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరిక. సీఎంగా ఏనాడు విశ్రాంతి తీసుకోలేదు చంద్రబాబు వెల్లడి. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో పింఛన్ల పంపిణీ. నాడు సిద్ధం అంటూ ఎగిరిపడ్డాడు కదా. అబద్ధ ప్రచారాలపై వైకాపాకు సవాల్ విసురుతాను. మీకు ధైర్యం చిత్తశుద్ధి ఉంటే మీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రండి. పింఛన్లు సహా అన్నింటిపైన చర్చిద్దాం. అందుకు నేను సిద్ధం. మీరు సిద్ధమని వైకాపా అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలో సోమవారం సీఎం పర్యటించారు. తొలుత దివ్యాంగురాలు సుమిత్రం ఇంటికి వెళ్లి పింఛన్ అందజేసి వాళ్ళ కష్ట సుఖాలను ఆరాధీశారు. ధోబీఘాట్ను సందర్శించి రజకులతో ముచ్చటించి వాళ్ళ సౌకర్యాలు సమస్యల కల్పనపైన అడిగి తెలుసుకున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ జగన్ ఎట్లాగూ వెళ్ళట్లేదు కాబట్టి, జగన్ రాడు అన్నటువంటిది ఎలాగో ఉంది కాబట్టి నిజంగా మంచి సవాలే విసిరారు. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే జగన్ వెళ్ళి చర్చించాలి. అప్పుడు అసలు విషయాలు తెలుస్తాయి. ఇకపోతే ఆఫ్ఘన్కి కాళరాత్రి 6.0 తీవ్రత భూకంపం, 800 మందికి పైగా మృతులు, 2500 మందికి పైగా క్షతగాత్రులు, ఇంకా శిథిలాల కింద చాలామంది మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం. ఊళ్ళే ధ్వంసం. ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి, అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. యుద్ధాలు, అంతర్యుద్ధాలు, క్షామాలతో తరచూ అతలాకుతలమయ్యే ఆఫ్ఘనిస్తాన్లో మరో ఘోర విషాదం. ఆదివారం రాత్రి రెక్టర్ స్కేల్ మీద 6.0 తీవ్రతతో నమోదైన భూకంపం ఆ దేశానికి కాళరాత్రి మిగిల్చింది. ఏకంగా 800 మందికి పైగా ప్రాణాలు బలికొంది. 2500 మందికి పైగా పౌరులను క్షతగాత్రులు చేసింది. భూకంప తాకిడి గ్రామాల ధ్వంసమయ్యే శిథిలాల కింద చిక్కున్న ఆప్తులను రక్షించుకునేందుకు చేతులతోనే చాలామంది మట్టిని తవ్వి తీస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. తాలిబాన్ ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వేల సంఖ్యలో ప్రజలు ఇంకా శిథిలాల కింద చిక్కుని ఉంటారని అనుమానిస్తున్నారు. జలాలాబాద్ నగరానికి ఈశాన్యంలో 27 కిలోమీటర్ల దూరంలో కేవలం 8 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ లోతు తక్కువగా ఉండటంతోనే తీవ్రత అధికంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. స్థానిక కాలమాన ప్రకారం ఆది రాత్రి 11:37 గంటలకు సంభవించిన భూకంపం కునార్ సంగర్హార్ ప్రావిన్స్లను కుదిపేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే